క్లస్టర్ ఇన్ఛార్జ్ రాష్ట్ర రాజకీయాల్లో ప్రధాన పార్టీలకు ఎక్కడా లేని ఎవరు వినని ఈ మాట టీడీపీలో బలంగా వినిపిస్తుంది. రాష్ట్రాన్ని క్లస్టర్ గా విభజన చేసి 50,000 మంది జనాభా ఉన్న ప్రాంతానికి ఒక నాయకుడికి బాధ్యతలు అప్పగించారు. ఈ నాయకుడికి మరో 30 మంది వరకు కార్యకర్తలు ఉంటారు. ఈ క్లస్టర్ ఇన్ఛార్జ్లే ఇప్పుడు టీడీపీకి అత్యంత కీలకంగా మారనున్నారు. ఈ విషయాన్ని చంద్రబాబు కూడా పదే పదే చెబుతున్నారు. క్లస్టర్ ఇన్ఛార్జీలు క్షేత్రస్థాయి కార్యకర్తలపై పార్టీ అధినాయకత్వం భారీగా ఆశలు పెట్టుకుంది. ఇది అంత ఈజీగా తీసుకున్న నిర్ణయం కాదు. చాలా దూరదృష్టితో తీసుకున్న నిర్ణయం అని చెప్పాలి. ఎమ్మెల్యేలపై పార్టీకి ఆశలు ఉన్న క్షేత్రస్థాయిలో రేపు వారికి వ్యతిరేకత పెలువెరిగితే అది పార్టీపై ప్రభావం చూపించే అవకాశం ఉంటుంది. అందుకే ప్రస్తుతం క్లస్టర్ ఇన్ఛార్జీలుగా ఉన్న వారికే ఎక్కువ బాధ్యతలు అప్పగించనున్నారు. ఇప్పటికే అప్పగించారు కూడా. క్లస్టర్ ఇన్ఛార్జీలుగా ఉన్న నాయకులు పార్టీని మరింత బలోపేతం చేసేందుకు కృషి చేస్తున్నారు. క్షేత్రస్థాయిలో ప్రతి ఇంటికి వెళ్తున్నారు. పార్టీకి ప్రచారం చేయడంలో కీలక రోల్ ని పోషిస్తున్నారు. వచ్చే ఎన్నికలకు ముందే వారు 2 సార్లు ప్రతి ఇంటిని చుట్టి రావాల్సి ఉంటుంది. ప్రభుత్వ పథకాలు, సంక్షేమం, అభివృద్ధి, పెట్టుబడులపై ప్రజలకు అవగాహన కల్పించాల్సి ఉంటుంది. లక్ష్యంగా దాన్నే పెట్టుకుని నడిపిస్తున్నారు. దీంతో క్లస్టర్ ఇన్ఛార్జీలకు కీలక రోల్ ఉంటుందని చంద్రబాబు చెబుతున్నారు. క్లస్టర్ ఇన్ఛార్జీలుగా ఉన్నవారికి పార్టీలోనే కాదు, రేపు మరోసారి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వారి పనితీరుపై అంచనా వేసి పదవులు కూడా ఇవ్వనున్నారు. ఈ విషయాన్ని కూడా పార్టీ అధినేత చంద్రబాబు, మంత్రి లోకేష్ లు పదే పదే చెబుతున్నారు. తద్వారా క్షేత్రస్థాయిలో పార్టీని పుంజుకునేలా చేయడంతో పాటు వారిలోనూ స్ఫూర్తిని నింపేలా ప్రయత్నం చేస్తున్నారు. ఈ ప్రయత్నం సక్సెస్ అయితే క్షేత్రస్థాయిలో పార్టీ బలమైన మెజారిటీ స్థానాలను దక్కించుకునే అవకాశం ఉంటుంది అని అంచనా కూడా వేస్తున్నారు. అందుకే క్లస్టర్ ఇన్ఛార్జీలకు ప్రాధాన్యం పెరిగిందన్న చర్చ అయితే సాగుతుంది.